ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. మనం డైలీ లైఫ్లో రోజు అంటూ ఉంటాం కదా, వేగంగా పరిగెత్తకు, జారి పడతావు, నువ్వు స్నానం చేసావా లేక మర్చిపోయావా, లైట్ ఆఫ్ చేస్తా, నువ్వు పడుకో, జోలపాడనా అంటూ ఉంటాం కదా. వీటితో పాటు మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. పిల్లలతో మనము వేగంగా పరిగెత్తకు, జారి పడతావు, ఫాస్ట్గా రన్ చేయకు, జారి పడతావు అని అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, డోంట్ రన్ ఫాస్ట్, యూ విల్ స్లిప్ అండ్ ఫాల్. డోంట్ రన్ ఫాస్ట్, యూ విల్ స్లిప్ అండ్ ఫాల్. స్లిప్ అంటే జారిపడ్డాన్ని స్లిప్ అంటాము, ఫాల్ అంటే కింద పడడం అని. పిల్లలతో మనము నువ్వు స్నానం చేసావా లేక మర్చిపోయావా అని అడుగుతాం కదా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడగాలి, డిడ్ యూ బేత్ ఆర్ డిడ్ యూ ఫర్గెట్. డిడ్ యూ బేత్ ఆర్ డిడ్ యూ ఫర్గెట్. బాత్ అనకూడదు, ఇక్కడ బేత్ అనాలి. పిల్లలు మనం పడుకోబెట్టితే పిల్లలు నాకు నిద్ర వస్తలేదు అంటారు కదా. అప్పుడు మనము కళ్ళు మూసుకొని నిద్ర వస్తుంది అని అంటాం కదా. అలాంటప్పుడు మనం ఇలా చెప్పాలి, క్లోజ్ యువర్ ఐస్, యూ విల్ ఫాల్ ఏ స్లీప్. క్లోజ్ యువర్ ఐస్, యూ విల్ ఫాల్ ఏ స్లీప్. లైట్ ఆఫ్ చేస్తా, నిద్రపో అని చెప్పినప్పుడు మనం పిల్లలతో ఇలా చెప్పాలి, ఐ విల్ టర్న్ ఆఫ్ ద లైట్, యూ గో టు స్లీప్. ఐ విల్ టర్న్ ఆఫ్ ద లైట్ అంటే నేను లైట్ ఆఫ్ చేస్తాను, యూ గో టు స్లీప్ అంటే నువ్వు నిద్రపో అని. భయం అయితే నన్ను పిలువు. పిల్లలతో మనము నీకు భయం వేస్తే నన్ను పిలువు అని చెప్తాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఇఫ్ యు ఆర్ స్కేర్డ్ కాల్ మీ. ఇఫ్ యు ఆర్ స్కేర్డ్ కాల్ మీ. మనం పిల్లలతో నిద్రపోయే ముందు ఒక కథ చెప్పనా అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, కెన్ ఐ టెల్ యూ ఏ స్టోరీ బిఫోర్ ఐ గో టు స్లీప్. కెన్ ఐ టెల్ యూ ఏ స్టోరీ బిఫోర్ ఐ గో టు స్లీప్. పిల్లలతో మనము నేను జోలపాట పాడనా అంటాం కదా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అనాలి, షల్ ఐ సింగ్ ఏ లాలాబాయ్. షల్ ఐ సింగ్ ఏ లాలాబాయ్. లాలాబాయ్ అంటే జోలపాట అని. బొమ్మలతో ఆడుకొని తర్వాత పడుకో అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ప్లే విత్ యువర్ టాయ్స్ అండ్ దెన్ స్లీప్. ప్లే విత్ యువర్ టాయ్స్ అండ్ దెన్ స్లీప్ అంటే బొమ్మలతో ఆడుకొని తర్వాత పడుకో అంటాం. ఓ పాప ఇంకా పడుకోలేదా అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఓ యాజ్ నాట్ ద బేబీ స్లెప్ట్ ఎట్. ఓ యాజ్ నాట్ ద బేబీ స్లెప్ట్ ఎట్. నువ్వు బ్రష్ చేసావా లేదా నన్ను హెల్ప్ చేయమంటావా అని అడుగుతాం కదా. అప్పుడు మనం ఇలా అడగాలి, డిడ్ యూ బ్రష్ ఆర్ షుడ్ ఐ హెల్ప్. డిడ్ యూ బ్రష్ ఆర్ షుడ్ ఐ హెల్ప్. నెమ్మదిగా నీ పళ్ళు తోముకో అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, బ్రష్ యువర్ టీత్ స్లోలీ. బ్రష్ యువర్ టీత్ స్లోలీ అంటే నెమ్మదిగా నీ పళ్ళు తోముకో అని. పిల్లల్ని మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు బట్టలు వేసుకో, బస్ టైం అయింది అని చెప్తూ ఉంటాంగా. అప్పుడు ఇలా చెప్పాలి, నౌ వేర్ యువర్ క్లోత్స్, ఇట్స్ బస్ టైమ్. నౌ వేర్ యువర్ క్లోత్స్, ఇట్స్ బస్ టైమ్. కూర్చో, నేను నీకు జుట్టు తూతాను అని అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇలా అనాలి, సిట్ డౌన్, ఐ విల్ కోమ్ యువర్ హెయిర్. సిట్ డౌన్, ఐ విల్ కోమ్ యువర్ హెయిర్. కోమ్ అనొద్దండి, ఇక్కడ బీ సైలెంట్, కోమ్ అనాలి. నేను నీకు చెక్కిలి గింతలు పెడతాను అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, ఐ విల్ టికిల్ యూ. ఐ విల్ టికిల్ యూ. టికిల్ అంటే చెక్కిలి గింతలు అని. పిల్లల్ని మనము నీకు ఒక చాక్లెట్ కావాలా అని అడుగుతాం కదా. అప్పుడు ఇలా అడగాలి, వాంట్ ఏ చాక్లెట్. వాంట్ ఏ చాక్లెట్. మనం డ్యాన్స్ చేద్దామా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, షల్ వి డ్యాన్స్. షల్ వి డ్యాన్స్. మ్యూజిక్ పెట్టు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ప్లే ద మ్యూజిక్. ప్లే ద మ్యూజిక్. దాగుడు మూతలు ఆడదాం అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, లెట్స్ ప్లే హైడ్ అండ్ సీక్. లెట్స్ ప్లే హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతల ఆట అని. తినడం అయిపోయిన తర్వాత ప్లేట్ తీసుకెళ్ళు అని మనం పిల్లలతో చెప్తూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, టేక్ యువర్ ప్లేట్ అవే ఆఫ్టర్ యూ ఫినిష్ ఈటింగ్. టేక్ యువర్ ప్లేట్ అవే ఆఫ్టర్ యూ ఫినిష్ ఈటింగ్. నువ్వు చెడ్డ పనులు చేయకూడదు అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, యూ షుడ్ నాట్ డూ బ్యాడ్ థింగ్స్.
యూ షుడ్ నాట్ డూ బ్యాడ్ థింగ్స్ అంటే నువ్వు చెడ్డ పనులు చేయకూడదు అని. ఎవరిని తిట్టకు, మంచిగా మాట్లాడు అని పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. డోంట్ స్కోల్డ్ ఎనీవన్, స్పీక్ నైస్లీ. డోంట్ స్కోల్డ్ ఎనీవన్, స్పీక్ నైస్లీ. డోంట్ స్కోల్డ్ ఎనీవన్ అంటే ఎవరిని తిట్టొద్దు అని, మంచిగా మాట్లాడు అంటే స్పీక్ నైస్లీ అని. పిల్లలతో మనము నీ బట్టలు చక్కగా మడత పెట్టుకో అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఫోల్డ్ యువర్ క్లోత్స్ నీట్లీ. ఫోల్డ్ యువర్ క్లోత్స్ నీట్లీ. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకు అని పిల్లలతో మనం చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డోంట్ త్రో ట్రాష్ ఎనీవేర్. డోంట్ త్రో ట్రాష్ ఎనీవేర్. ఎడమ కాలికి ఎడమ షూనే వేసుకో. పిల్లలు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ వేసుకుంటారు కదా షూస్, అప్పుడు మనం ఎడమ కాలికి ఎడమ షూనే వేసుకో అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలి. ద లెఫ్ట్ షూ షుడ్ బి వోర్న్ ఆన్ ద లెఫ్ట్ ఫుట్. ద లెఫ్ట్ షూ షుడ్ బి వోర్న్ ఆన్ ద లెఫ్ట్ ఫుట్. పాఠాన్ని మర్చిపోకండి అని చెప్పినప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. డోంట్ ఫర్గెట్ ద లెసన్. డోంట్ ఫర్గెట్ ద లెసన్ అంటే పాఠాన్ని మర్చిపోకండి అని. నీ పుస్తకం తీసుకొని చదవడం మొదలుపెట్టు అని మన పిల్లలతో చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. టేక్ యువర్ బుక్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్. టేక్ యువర్ బుక్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్. టేక్ యువర్ బుక్ అంటే పుస్తకం తీసుకో, అండ్ స్టార్ట్ యువర్ స్టడీయింగ్ అంటే చదవడం మొదలుపెట్టు అని. పెన్సిల్ని నొక్కకుండా నెమ్మదిగా రాయి. పెన్సిల్ని గట్టిగా నొక్కి పట్టి రాస్తూ ఉంటారు కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. డోంట్ ప్రెస్ ద పెన్సిల్, రైట్ స్లోలీ. డోంట్ ప్రెస్ ద పెన్సిల్, రైట్ స్లోలీ. డోంట్ ప్రెస్ ద పెన్సిల్ అంటే పెన్సిల్ని గట్టిగా నొక్కొద్దు అని, రైట్ స్లోలీ అంటే నిదానంగా రాయండి అని. పిల్లలు చదువుకునేటప్పుడు నాకు వినపడేలా గట్టిగా చదువు అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. రీడ్ ఏ లౌడ్ సో ఐ కెన్ హియర్. రీడ్ ఏ లౌడ్ సో ఐ కెన్ హియర్. మీరు టీచర్ చెప్పిన దాన్ని పాటించాలి అని మనం పిల్లలతో చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. యు మస్ట్ ఫాలో వాట్ ద టీచర్ సేస్. యు మస్ట్ ఫాలో వాట్ ద టీచర్ సేస్. నీ స్కూల్ యూనిఫామ్ సిద్ధం చేసుకో. స్కూల్ యూనిఫామ్ రెడీ చేసుకో అని పిల్లలకు చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. గెట్ యువర్ స్కూల్ యూనిఫామ్ రెడీ. గెట్ యువర్ స్కూల్ యూనిఫామ్ రెడీ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.